హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 4 రకాల హెల్దీ లడ్డు రెసిపీస్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి కదండి. సింపుల్గా ఈజీగా అయిపోయే లడ్డూని ఈ క్రిస్మస్కి, ఈ న్యూ ఇయర్కి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా కొబ్బరి లడ్డు అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఈ టిప్స్తో కనుక చేశారంటే లడ్డు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకోగానే అలా వెన్నలా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కొబ్బరి లడ్డు అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే 3 కొబ్బరికాయల వరకు తీసుకున్నానండి. కొబ్బరికాయలను పగలగొట్టి ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఒక 2 నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టండి. మొదటి టిప్ అండి ఇది. ఎండలో ఆరబెట్టడం వల్ల మనకి కొబ్బరి లడ్డు అనేది బోజు రాకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఇలా తురుముకున్నాను అనమాట. రెండో టిప్ వచ్చేసి మనకి చాలామంది మిక్సీలో పడుతుంటారు. మిక్సీలో పట్టడం వల్ల మనకి మెత్తగా అయిపోతుందండి. మిక్సీలో అస్సలు పట్టొద్దు. ఇలా తురుముకుంటేనే మనకి లడ్డు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తురుమును కొలుచుకుందాము. నేనైతే ఈ కప్పు తీసుకున్నాను అనమాట. ఈ కప్పుతో నాకు 3 కప్పుల వరకు తురుము అనేది అయ్యింది. మనం ఏ కప్పుతో అయితే తురుము అనేది కొలుచుకుంటున్నామో అదే కప్పుతో షుగర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకోండి నాకు ఇలా 3 కప్పుల వరకు అయినాయి అనమాట. ఇప్పుడు ఈ 3 కప్పుల కొబ్బరిని కూడా పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో షుగర్ అనేది తీసుకోవాలి. మీరు ఇక్కడ బెల్లం అయినా వాడుకోవచ్చు. నేనైతే షుగర్తో చూపిస్తున్నానండి. షుగర్ వచ్చేసి మనం 3 కప్పుల కొబ్బరికి వచ్చేసి కప్పున్నర వరకు షుగర్ అనేది తీసుకోవాలి. నేను కప్పున్నర వరకు షుగర్ అనేది ఇందులో యాడ్ చేశాను. మీలో ఎవరికైనా షుగరు తక్కువ తినేవారుంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. లేదు కరెక్ట్గా కావాలి అంటే కప్పున్నర వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ మెల్ట్ అయ్యే వరకు కూడా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇదిగో చూడండి మనకి షుగర్ అనేది ఇలా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి తీగ పాకం అనేది వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇలా నురుగులాగా వస్తుంది కదా. ఇలా నురుగులాగా వచ్చినప్పుడు కొంచెం తీసుకొని మన వేళ్లతో ఇలా సాగదీస్తే మనకి తీగలాగా సాగాలన్నమాట. అలా సాగితే మనకి తీగ పాకం అనేది వచ్చినట్టే. ఇంకొంచెం కుక్ అవ్వాలండి. మనం పాకం అనేది ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఫ్లేవర్ కోసం అని నేను ఇలాచి వచ్చి ఒక 2 దంచి వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనకి పాకం అనేది చూడండి, మనకి ఇలా బుజురులాగా వస్తే పాకం అనేది వచ్చేసినట్లే. ఇదిగోండి ఏళ్ళతో ఇలా పట్టుకుని చూసారా, తీగ పాకం ఇలా వస్తే సరిపోతుంది. ఒకసారి సాగుతుంది, అలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదా, కొబ్బరి మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ లడ్డు అనేది చాలా స్మూత్గా వస్తుంది. మనం ఒక్కసారి మొత్తం వేసేసాము అంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట. కలుపుకుంటూ వేసుకోవాలి. వచ్చండి కొబ్బరి మొత్తాన్ని కూడా ఇందులో వేసేసాను కదా నేను. ఈ మొత్తం కూడా బాగా కలిపేద్దాం. మనకి కొబ్బరి అనేది కొంచెం కొంచెంగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. అలా చేంజ్ అయ్యి మనకి లడ్డు వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాం. మనకి నిమిషాల్లోనే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందండి. కానీ మనం గరిటె అనేది ఎక్కడ ఆపుకోకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకి లడ్డు అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. మీరు కలపడం ఆపేశారంటే కింద అడుగంటిపోయి లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా కలర్ అనేది మారిపోయింది కదా. ఇప్పుడు మనం చేతితో కొంచెం ఈ కొబ్బరి అనేది తీసుకొని మనకి ఉండకి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా వస్తే మనకి లడ్డు అనేది చక్కగా వస్తుంది విడిపోకుండా. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెట్టుకుందాం. చల్లారిపోయిన ఈ కొబ్బరి లౌజును తీసుకొని చేతితో చక్కగా ఇలా లడ్డు అనేది చుట్టేయండి. మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లడ్డు అనేది చక్కగా చుట్టినా మనకి ఇలా ఉండలాగా వస్తుంది. అదే మొత్తం చల్లారిపోయిన తర్వాత మీరు లడ్డులాగా చుట్టాలన్నా కానీ రాదండి, గట్టిగా విడిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా చక్కగా లడ్డు లాగా చేసి ఒక ప్లేట్లోకి పెట్టేయండి. చూసారు ఎంత జ్యూసీగా ఉందో. మీరు ఈ పద్ధతిలో ఈ కొలతలతో కనుక చేశారంటే మీకు జ్యూసీ కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. చాలా అంటే చాలా రుచిగా వచ్చాయండి, చాలా టేస్ట్ కూడా ఉన్నాయి.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి కూడా చాలా హెల్దీ అనమాట పిల్లలకి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈ లడ్డు వచ్చేసి పిల్లలైనా పెద్దవారైనా సరే రోజుకొకటి తిన్నారంటే ఎటువంటి మెడిసిన్స్ కానీ ఎటువంటి పళ్ళు కానీ బూస్ట్ హార్లిక్స్ కానీ వాడే పని లేదనమాట. అంత హెల్దీ లడ్డు అండి. రోజుకొకటి తింటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. నువ్వులు నువ్వులు వచ్చేసి నేను 1 కప్పు వరకు తీసుకున్నానండి. మీరు తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను. అలాగే పల్లీలు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నాను. బాదం బాదం వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నాను. 3 కూడా సమపాళ్ళలో తీసుకున్నానండి. ఇప్పుడు మనం బాదం అయినా వేరుశెనగ గుళ్ళు అయినా నువ్వులైనా చాలా హెల్దీ కదా. హై ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి బూస్ట్ హార్లిక్స్ ఎటువంటి పళ్ళైనా సరే వీటి ముందు బలాదూర్ అనే చెప్పాలి. అలాగే బెల్లం వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని పల్లీల్ని ఇలా దోరగా వేయించేసుకుందాం. చూడండి మనకి ఇలా పైన ఉన్న పొట్టు మాడిపోకుండా దోరగా వేగాలన్నమాట. అప్పుడే లడ్డు అనేది మనకి చాలా రుచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇంకోండి ఇలా వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇవి చల్లారే లోపల ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాదం పప్పు కూడా ఇందులో వేసేసుకొని ఈ బాదాన్ని కూడా లైట్గా వేయించండి. మరీ ఎక్కువగా కాదు, కొంచెం దోరగా వేయించితే సరిపోతుంది. ఇవి కూడా చూడండి చక్కగా ఇలా దోరగా వేగినాయి కదా. ఇప్పుడు వీటిని కూడా తీసేసి ప్లేట్లోకి వేసుకుందాం. అప్పుడు అదే కళాయిలో ముందుగా తీసుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, ఆ నువ్వులు కూడా వేసేసుకొని వీటిని చిటపట్ల ఆడే వరకు అంటే కొంచెం దోరగా వేగే వరకు కూడా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి నువ్వులు, ఎందుకంటే తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయి, మాడిపోయే అవకాశం ఉంది. ఇవ్వండి ఇవి కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు పల్లీలు కూడా మనకి చల్లారిపోయినాయి కదండి. వీటి పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా చక్కగా ఇలాగా తీసేయండి. చూడండి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన ఈ పల్లీలని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. నేనైతే కొంచెం బరకగా పట్టానండి. మనం బరకగా పడితే ఇవి తినేటప్పుడు పంటి కింద కొంచెం పప్పులు పడి మనకి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అదే పెద్ద వయసు వారు చిన్నపిల్లలు ఉన్నవారు కొంచెం మెత్తగా పట్టుకుంటే వారు తినడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నువ్వులు అలాగే బాదం కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా పౌడర్ చేసేసుకుందాం. ముందుగా నువ్వులను కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాం. నువ్వుల్ని కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోండి. మనకు కచ్చాపిచ్చగా ఉంటే అవి పంటికి అతుక్కుపోతాయి అన్నమాట మనం తినేటప్పుడు. అలా కాకుండా మెత్తగా పిండిలాగా చేసేయండి. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఇప్పుడు పల్లి పిండిలో కలిపేసుకుందాం. ఇలా మొత్తం వేసేసి ఇప్పుడు మనం వేయించుకున్న బాదాన్ని కూడా ఇందులో వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి బాదం కూడా చక్కగా మనకి ఇలా పిండిలాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బాదం పౌడర్ను కూడా పల్లి నువ్వుల పౌడర్లో కలిపేసుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాం కదండి, ఆ కప్పు బెల్లాన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టేసి చక్కగా గ్రైండ్ చేసేయండి. మెత్తగా ఎక్కడా కూడా మనకి గడ్డలు లేకోకుండా ఇలా నలిగిపోతుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లం మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి నేనైతే ఒక 1/2 కప్పు వరకు నెయ్యి అనేది వేడి చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ నెయ్యిని కూడా దీనిపైన ఇలా వేసేసుకుందాం. ఈ పిండి పైన ఒక 1/2 కప్పు వరకు నెయ్యి అయితే సరిపోతుంది. ఇలా వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. పొడిపిండి అనేది అసలు ఎక్కడా లేకోకుండా ఈ బెల్లం నెయ్యితో మొత్తం కలిపేయండి. ఒకవేళ మీకు ఇంకా కలవకపోతే ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఈ మిశ్రమాన్ని కలిపేయండి. ఇలా కలిపేసుకుని మనకి లడ్డుకి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా చూడండి చక్కగా మనం ఇలా పిండి తీసుకొని లడ్డు చుడితే ఇలా లడ్డులాగా రావాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ లడ్డు అనేది రెడీ అయిపోయినట్లు. ఇంకా చూడండి చక్కగా ఇలా లడ్డులాగా వచ్చేసింది చూసారా, విడిపోకుండా.
మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేశానండి. ఉదయం సాయంత్రం పిల్లలకైనా పెద్దవారికైనా సరే రోజుకు ఒక లడ్డు ఈ లడ్డు ఇచ్చారంటే చాలా హెల్దీ అండి. ఎటువంటి టాబ్లెట్స్ కానీ ఎటువంటి బూస్ట్ హార్లిక్స్ కానీ వాడే పని లేకోకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా లడ్డు అనేది ప్రిపేర్ చేసి ఉదయం సాయంత్రం పిల్లలకి ఇచ్చారంటే వారు చాలా హెల్తీగా ఉంటారండి. ఉదయం స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఈవినింగ్ వరకు కూడా చాలా హెల్తీగా ఉంటారు, చాలా చలాకీగా ఉంటారు. చాలా స్మూత్గా ఉందండి ఈ లడ్డు అనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు ఎవరైనా చేస్తారు, కానీ జ్యూసీగా తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేలాగా రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. అదేంటనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత స్మూత్గా ఉందో. నేను చాలాసార్లు ట్రై చేశానండి, కానీ క్రికెట్ బ్యాట్తో బాల్ ఆడుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాలేదన్నమాట. అంత గట్టిగా అయిపోయాయి. కొన్ని టిప్స్తో నేను ట్రై చేశాను, చాలా జ్యూసీగా వచ్చాయి. ఆ టిప్స్ ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఒక ఎడల్పాటి బేసిన్ తీసుకొని ఈ కప్పుతో నేను ఉప్మా రవ్వ అండి, దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటాం మనం. ఈ ఉప్మా రవ్వ వచ్చేసి 4 కప్పుల వరకు తీసుకున్నానండి నేను. అదే మీకు కొలతల్లో చెప్పాలి అంటే 1 కేజీ వరకు నేను ఈ ఉప్మా రవ్వ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని ఇలా బేసిన్లో వేసేసుకొని మనకి లడ్డు అనేది చాలా జ్యూసీగా తినే కొద్దీ కూడా ఇంకొకటి తినాలి అనిపించేలా రావాలంటే ఇదిగోండి, కొబ్బరి వచ్చేసి 2 కప్పుల వరకు కొబ్బరి అనేది నేను ఇందులో యాడ్ చేశానండి. మనం కొబ్బరి యాడ్ చేయడం వల్ల చాలా జ్యూసీగా వస్తాయి లడ్డూలు. మనం 4 కప్పుల వరకు రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పుల వరకు కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వని ఈ కొబ్బరిని కూడా బాగా మిక్స్ చేసేయండి. ఈ కొబ్బరిలో ఉన్న వాటర్ శాతం మొత్తాన్ని కూడా ఈ రవ్వ అనేది పీల్చేసుకొని మనకి లడ్డు అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇదేనండి రవ్వ లడ్డుకి అసలైన సీక్రెట్. ఇప్పుడు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం. ఇలా వెడల్పుగా ఉన్న కళాయి పెట్టుకొని నెయ్యి వచ్చేసి ఒక 4 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ నెయ్యి మొత్తం బాగా కరిగించుకోండి. ఇందులో మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కిస్మిస్ అనేది 1 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. వీటిని కొంచెం దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా వేసేసి ముందుగా మనం కొబ్బరి రవ్వ కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ రెండింటిని కూడా ఇప్పుడు అదే నేతిలో వేసేయండి. వేసేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు మనం నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యి కొంచెంగా ఈ రవ్వలో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి రవ్వ అనేది మాడిపోకుండా దోరగా వేగుతుంది, చాలా స్మూత్గా రెడీ అవుతుంది అనమాట. చూడండి ఇలా పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దింపేసి వేరొక బౌల్లోకి ఈ రవ్వ మొత్తాన్ని తీసేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కొలుచుకుందాం. మనం 4 కప్పులు రవ్వ 2 కప్పులు కొబ్బరి తీసుకున్నాం కదా, మొత్తం 6 కప్పుల వరకు అయినాయి కదండి అవి. ఇప్పుడు షుగర్ వచ్చేసి 3 కప్పుల వరకు తీసుకోవాలి, సగం వరకు. ఇలా తీసుకొని ఈ కళాయిలో వేసేసుకొని వాటర్ వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసి గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలి. ఈ షుగర్ మొత్తం కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇలా మెల్ట్ అయిపోయి మనకి పాకం అనేది వస్తుంది. తీగ పాకం వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇంకా చూడండి మనకి ఇలా నురగలాగా బుజురులాగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి పాకం అనేది తీగ పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా పట్టుకుంటే తీగలాగా సాగాలండి మనకి. అలా సాగితే మనకి తీగ పాకం వచ్చినట్లే. ఇంకొంచెం కుక్ చేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మరలా ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా చూడండి మనం పట్టుకుంటే ఇలా తీగలాగా సాగాలన్నమాట. ఇలా తీగలాగా సాగితే మనకి తీగ పాకం వచ్చినట్లే. ఇప్పుడు ఇందులో రవ్వ వచ్చేసి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేయండి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ పాకము ఈ రవ్వ రెండు కూడా బాగా కలిసిపోయి గట్టిపడాలన్నమాట. అంటే మనకి దగ్గరికి వచ్చేయాలండి. అలా వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి.
ఇంకొన్ని చూడండి మనకి ఇలా దగ్గరికి వచ్చేసింది చూసారా, మనం తిప్పుతుంటే గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దింపేసి చల్లారిన తర్వాత పొడి పొడిగా చేసుకోండి. ఇలా గరిటె పెట్టేసి చక్కగా ఇలా పొడి పొడిలాడుతున్నప్పుడు వేరొక బేసన్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసి గోరువెచ్చగా అయ్యే వరకు కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకోండి. ఈ పాలని ఈ రవ్వలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ లడ్డు అనేది చుట్టుకోవాలి. మీకు చేతిలోకి మీకు ఏ సైజు కావాలంటే లడ్డు ఆ సైజులోకి రవ్వ తీసుకొని చక్కగా ఇలా అరచేతిలో పెట్టి ఒత్తుతూ లడ్డు అనేది చుట్టేయండి. మనం ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి. అస్సలు గట్టిగా ఉండదు, అలా అని లడ్డు కూడా విడిపోదు అనమాట. ఒక డ్రై ఫ్రూట్ని ఇలా పైన పెట్టేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేయండి. మొత్తం లడ్లన్నిటినీ కూడా నేను ఇలాగే పాలు అనేవి యాడ్ చేసి కలిపేసి లడ్డు కింద చుట్టాను అనమాట. చూడండి ఎంత స్మూత్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసి ఎలా వచ్చేయండి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక లడ్డుని తుంపి చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా ఉందో. చాలాసార్లు మనకి రవ్వ లడ్డు అనేది కుదరదు, చాలా గట్టిగా వచ్చేస్తుంది కదా. కానీ ఈ కొలతలతో ఈ టిప్స్తో కనుక చేశారంటే రవ్వ లడ్డు అనేది చాలా స్మూత్గా ఉంటుంది. నెల రోజులు నిలవ కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈ లడ్డు అనేది మీరు ఇలా నోట్లో వేసుకున్నారంటే అలా స్మూత్గా కరిగిపోతుంది అనమాట, వెన్నలాగా. అస్సలు వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి లడ్డు అనేది. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, కొబ్బరిని వచ్చేసి తడి లేకోకుండా ఇలా తుడిచిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఈ చిప్పలోంచి కొబ్బరి అనేది వేరు చేసేయండి. ఇలా వేరు చేసేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరికి వెనకమాల ఈ బ్లాక్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్లాక్ పార్ట్ మొత్తాన్ని కూడా చెక్కేసుకోవాలి. ఇదిగోండి, చాకుతో చక్కగా ఇలాగా స్లోగా తీసేయండి, మనకి వచ్చేస్తుంది అనమాట. ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఇలా తీసేయండి. ఇలా తీసేసి ఇప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇంకోండి, ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నారంటే మనకు మిక్సీ పట్టడానికి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మరి పెద్ద ముక్కలు అయితే మనకు అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ అనేవి ఉంటాయి, అందుకే నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 1 కప్పు వరకు అయినాయండి. ఇప్పుడు మూత పెట్టేసి మనం పౌడర్ లాగా చేసుకుందాము. ఇంకో చూడండి, మనకి ఇలా పౌడర్ లాగా వస్తుందన్నమాట, పొడి పొడిలాడుతూ. ఇలా వచ్చిన కొబ్బరిని ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి. అది ఎందుకు ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు వరకు షుగరు, చిన్న కప్పు వరకు పాలు అనేవి యాడ్ చేసుకోండి. మనం పెద్ద కప్పుతో కొబ్బరి తీసుకుంటే అందులో 1/2 కప్పు మనం పాలును షుగర్ అనేది తీసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఇంకా చూడండి, స్మూత్గా మనకి ఇలా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఇలా వచ్చిన పేస్ట్ని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఈ కళాయిలో వేసేయండి పేస్ట్ మొత్తాన్ని కూడా. ఇలా వేసేసి గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచేసి కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఇందులో ఉన్న పాలు మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోతాయండి. ఇందులో ఉన్న పాలు మెల్ట్ అయిపోయి షుగర్ కూడా కరిగిపోయి మనకి బ్యాటర్ మొత్తం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పటి వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి ఈ లడ్డు అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుంది. మీరు కలపడం ఆపినా ఒకవేళ పెట్టేసి వదిలేసినా మనకి మాడిపోతుంది లడ్డు అనేది, అస్సలు బాగోదండి, టేస్ట్ మారిపోతుంది. ఇంకో చూడండి, మనం ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే అందులో ఉన్న పాలు అలాగే షుగర్ కూడా మెల్ట్ అయిపోయి బ్యాటర్ మొత్తం కూడా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి లౌజ్ని కొంచెం చేతితో తీసుకొని మనకి ఉండ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి ఉండ అనేది పర్ఫెక్ట్గా అయితే దింపేయండి, లేదు అంటారా ఇంకొంచెం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇంకా చూడండి, మనకి లడ్డు అనేది ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి లడ్డు అనేది ఇలా చుట్టేయండి. ఇలా చుట్టేసి ముందుగా మనం కొబ్బరి పౌడర్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పౌడర్లో ఈ లడ్డు మొత్తాన్ని కూడా అటు ఇటు ఇలా దొర్లించేయండి. చక్కగా మనకి కొబ్బరి అనేది ఇలా పట్టేస్తుంది అనమాట. తినడానికి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నోట్లో ఇలా వేసుకోగానే అలా వెన్నలా కరిగిపోతుంది అనమాట. ఒకటి తిన్నవారు ఇంకొకటి తినకుండా ఉండలేరు, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం,
మీరు కూడా ట్రై చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను చేసిన ఈ 4 లడ్డు రెసిపీస్ కూడా మీకు నచ్చినట్లయితే ఫాలో చేసి మన ఛానల్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.